వీరశంకర్ రెడ్డి మొక్కేనని పీకేసే పీక కోస్తా. షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలదించుకుని వెళ్తున్నాడు, లేకపోతే ఇక్కడ నుంచి తలలు తీసుకెళ్లేవాడు. వరకు జన్మదిన శుభాకాంక్షలు. నేను అప్పుడు చూసాను రిలీజ్కి, 2002లోనే నేను రిలీజ్ రోజున వెళ్ళాను. అప్పుడే ఫీల్ ఉందో ఈరోజు కూడా అదే ఫీల్ ఉంది. అప్పుడు ఏ రికార్డ్స్ అయి బ్లాక్ చేసింది. రిలీజ్ కాబట్టి అంత ఉండదు, కాబట్టి సినిమా చాలా బాగుంది. థియేటర్ లోపల రెస్పాన్స్ అంటే కొత్త ప్రతిదానికి దాయిదాయిదాం అయితే సూపర్. ఇంకా అమ్మడోపచ్చి కానీ ప్రతిదానికి సూపర్ రెస్పాన్స్. కొత్త జనరేషన్ వాళ్ళు చూస్తున్నారు కదా ఇప్పుడు సినిమా థియేటర్లో. బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, మళ్ళీ చాలా బాగుంది అనమాట. ఈ థియేటర్లో 22 సంవత్సరాలు. అప్పుడు నా వయసు 39, నాకు ఇప్పుడు 61. మళ్ళీ ఎన్నాళ్ళ తర్వాత చూస్తున్నారా? మా అబ్బాయి కోసం వచ్చా. ఎట్లా అనిపించింది సార్ థియేటర్లో రెస్పాన్స్? సూపర్గా ఉంది, కొత్తగా చూసినట్టుంది. మెగాస్టార్ని ఆయన పుట్టినరోజు కదా ఈరోజు, సంతోషం మాకు. ఆయన కొత్త సినిమా విశ్వంబర ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి చూసారా సార్? నేను చూడలేదు, తెలీదు. మా నెల్లూరు మెగాస్టార్ మాకు బాగా తెలుసు. పవర్ స్టార్ మెగాస్టార్ నెల్లూరులోనే, ఆయన ఉండి నెల్లూరులో నుంచే చెన్నైకి వెళ్ళాడు. ఫస్ట్ ఫ్యాన్స్ పెట్టింది మేమే కదా. ఎంజాయ్ చేశారా బాగా లోపల? సూపర్ ఎంజాయ్ చేశా, డాన్సులు కూడా వేసా. అడుగు ఫస్ట్ సాంగ్ ఉంది కదా, బొమ్మం బోలే రాధే గోవింద, అది వీణ సాంగ్ ఉంది. సూపర్. మీకు నచ్చిన డైలాగ్ చెప్పండి ఇంద్రాలో. వీరశివారెడ్డి, వీరశంకర్ రెడ్డి. కరెక్ట్. వీరశంకర్ రెడ్డి మొక్కేనని పీకేసే పీక కోస్తా. చాలా రోజులైంది. ఇంద్ర రిలీజ్ చూశాను. ఇది చాలా మందిని ఎలా ఉందని అడుగుతున్నారు అన్న. సినిమా 2002లో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు ఎలా ఉందని అడగడం ఏందన్న. రిలీజ్ చిన్నతనంలో థియేటర్లో చూసినట్టు గుర్తులేదు నాకు ఈ సినిమా, కానీ టీవీలో చాలాసార్లు చూశాను. థియేటర్ వైబ్ అయితే నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఇంద్రా సినిమా ఆ వైబ్ అయితే చాలా ఎంజాయ్ చేశాను. బంబం బోలే సాంగ్ దగ్గర నుంచి అమ్మడు అప్పచ్చి సాంగ్ వరకు ఒకటే రెస్పాన్స్ అన్న సాంగ్స్కి అయితే. ఇంకా డైలాగ్స్ గురించి చెప్పని అవసరం లేదు. ఇంకా ప్రీ ఇంటర్వెల్ డైలాగ్స్ కానీ, ముక్కే కదా అని పీకేస్తే డైలాగ్ కానీ, ఏ చూసి పెట్టని అప్ప నీకు ఆ పేరు దగ్గర కానీ, లిటరలీ అంటే ఆ ఇంద్రా ఎపోరియానే వేరు అసలు. అంటే రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత, లిటరల్ చెప్తున్నా, రిలీజ్ ట్రెండ్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో పోకిరి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది. నేను ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేశా. ముందుగా వచ్చాను ఇంద్రా సినిమా వచ్చినప్పుడు, మేము చిన్నగా ఉండే సినిమా వచ్చినప్పుడు, అప్పట్లో ఒక ఆడియో క్యాసెట్ రిలీజ్ అయినప్పుడు ఒక సెన్సేషన్. అంటే ఒక క్యాసెట్ కొనుక్కోవాలన్నా కూడా మేము పొద్దున మార్నింగ్ లేచి సుప్రీం ఆడియో సెంటర్కి పోయి ఒక ఇంద్రా క్యాసెట్ పోయి కొనుక్కునేటోళ్ళము. అలాంటి మనీష్ శర్మ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్స్ కానీ మేము ఎంతో ఎంజాయ్ చేసేటోళ్ళము. అంటే ప్రతి దగ్గర ఒక వినాయక చవితి కానీ, ఒక దసరా కానీ, ఏ పండుగ వచ్చినా ఆ సాంగ్స్ మీద డ్యాన్స్ చేసేటోళ్ళము. ఇంద్రా సాంగ్స్ మీద అంటే ఒక్క సాంగ్స్ కాదు, ప్రతి సినిమాలో ఒక ఇంద్రా తీసుకోండి, ఒక ఠాగూర్ తీసుకోండి, ప్రతి సినిమా. కానీ చెప్పాలంటే ఇంద్రా ఒక సెన్సేషన్ సినిమా ఇది. ఎందుకంటే బి గోపాల్ డైరెక్షన్లా మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అశ్విని దత్తు ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. ఇది చాలా బెస్ట్ మూవీ. ఎందుకంటే ఇంద్రా కెరియర్లో ఇది చాలా బిగ్గెస్ట్ మూవీ. అంటే చాలా మంది అనుకోరు ఇది ఒక ఫ్యాక్షనిజం సినిమా అంటే ఒక చిరంజీవికి సెట్ అవుతుందా సెట్ కదా అనుకోరు, కానీ బి గోపాల్ గారు కానీ నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి. అలాంటి సినిమా అంటే ఒక స్టైల్గా, ఒక డైలాగ్స్ కూడా ఒక మాఫియా అంటే ఒక ఫ్యాక్షనిజం లేకుండా ఒక స్టైలిస్ట్గా ఒక మెగాస్టార్ గారు ఒక డైలాగ్స్ చెప్పడం కానీ, మొక్కే కానీ పీకేస్తే పీక కోస్తా అంటే ఒక్కొక్క డైలాగ్ కానీ చెప్పడానికి చిరంజీవి గారు ఒక స్టైలిష్గా చెప్తాడు అనమాట. ప్రతి ఒక్క సినిమా, ప్రతి ఒక్క సీను. అక్కడ ఇంద్రుడు కూర్చుని ఆ ఇంద్రుడు, ఇక్కడ కూర్చుని ఈ ఇంద్రధనస్సుడు అంటే ఒక డైలాగ్ చెప్పడం కూడా ఒక వెరైటీగా చెప్తాడు, ఒక స్టైల్గా చెప్తాడు. అంటే చెప్పాలంటే చిరంజీవి గారికి సాధ్యం. ఒక ఇంద్ర సినిమా అంటే ఒక చరిత్రలో నిలిచిపోయింది. ఒక ఠాగూర్, ఒక ఇంద్ర, ఒక మాస్టర్, ఇలాంటి సినిమాలు చిరంజీవి కెరియర్లో ఒక నిలిచిపోయిందనమాట. ఈ బెస్ట్ మూవీ, చాలా బెస్ట్ మూవీ. అప్పుడు ఒక సిల్వర్ జూబ్లీ మూవీ చేసినప్పుడు మేము చాలా చిన్నగా ఉన్నాం అనమాట. సినిమా సిల్వర్ జూబ్లీ చేసినప్పుడు మళ్ళీ మెయిన్ టాకీస్లోకి వచ్చి 100 సాంగ్స్ కోసం వచ్చి మరీ డ్యాన్స్ చేసేవాళ్ళము. 50 డేస్కి 100 డేస్కి సిల్వర్ జూబ్లీకి. ఇప్పుడు మళ్ళీ ఒక స్క్రీన్ మీద మళ్ళీ మెగాస్టార్ గారు కనిపిస్తున్నారంటే అప్పుడు ఈ సోషల్ మీడియాస్ లేదు, ఒక యూట్యూబ్స్ లేవు. ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఈ యూట్యూబ్స్కి అనేది ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ యూట్యూబ్స్ వల్లనే ఎంతోమంది ఇప్పుడు ఫ్రీ రిలీజ్ సినిమాలు అవుతున్నాయి కాబట్టి పబ్లిక్లో చాలామంది ఈ పబ్లిక్లో తెలుస్తుంది కాబట్టి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. చూసాను 7 గంటల షో. ఈరోజు అదే షోకి మళ్ళీ 8 గంటలకు వచ్చాను. అప్పటికి ఇప్పటికి ఏం తేడా లేదు, అదే ఊపు ఉంది, అదే జోస్ ఉంది.
ఇన్ని సంవత్సరాలు అయినా కూడా బోరు కొట్టకుండా మేము చాలా ఎంజాయ్ చేసాం. అప్పట్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి అసలు నాకు సినిమా టికెట్ దొరుకుతుందా లేదా అని ఆలోచించాను. టికెట్ అయితే దొరికింది కానీ 3 గంటలకు కూడా నిలబడే చూశాను. వేరే స్టాప్ లేదు కానీ లేదు అదే ఫీలింగ్ ఉంది అసలు. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అన్నిసార్లు టీవీలో చూస్తాం, యూట్యూబ్లో చూస్తుంటాం. ఆ సీన్స్ చూస్తున్న కొలది కూడా మనకి ఇంకా బోరు కొట్టలేదు అంటే నిజంగా వండర్ ఈ మూవీ. వీరశంకర్ రెడ్డి అదొకటి, అది బాగా ఇదైంది, బాగా కేకలు పెట్టారు. నా ఫేవరెట్ సీన్ మాత్రం కళ్యాణ మండపంలో నరికే సీన్ ఉంటుంది కదా, అప్పట్లో 7 times ఈ మూవీ కేవలం దానికోసం వెళ్ళాను నేను. నాకు ఎందుకో ఆయన ఒక్కసారి ఆ క్లోజ్లో పడేటప్పుడు ఒక ఆర్ఆర్ వస్తుంది కదా, ఒక సింహం గర్జించే టైపు, అది నాకు బాగా ఎందుకో ఇప్పుడు కూడా అది వీడియో తీసుకున్నాను. నాకు ఎందుకో బాగా ఇష్టం. 22 ఏళ్ళ తర్వాత వచ్చినా కానీ లోపల బాక్స్ బద్దలైపోయింది బాస్ దెబ్బకి. తర్వాత సినిమా మేము చిన్నప్పుడు చూసిన సినిమా ఇలా అదే వైబ్ సేమ్ అదే ఉంది. నిజంగా అభిమానులు అంతా లార్జ్ స్క్రీన్లో చూస్తూ ఉంటే వేవ్ ఇట్లా బాస్ స్టెప్స్కి, బాస్ డైలాగ్స్కి అసలు సినిమా మొత్తం ఒక రేంజ్లో ఉంది. ఇంద్రసేనారెడ్డి మా రాయలసీమకి అంతా వచ్చింది, బాక్స్ బద్దలైపోయింది. మరొకసారి బాస్కి జన్మదిన శుభాకాంక్షలతో మా మెగా అభిమానులు. తర్వాత ఇలాంటి చిరంజీవి గారు ఎఫర్ట్స్ పెట్టిన 10% అయినా ఈ జనరేషన్ హీరోస్ పెడితే ఇండస్ట్రీ హిట్టే చెప్తున్నాను మరొకసారి. షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలదించుకుని వెళ్తున్నాడు, లేకపోతే ఇక్కడ నుంచి తలలు తీసుకెళ్లేవాడు. ప్రీవియస్గా చూసాం కానీ సినిమా అన్నా, కానీ ఇప్పుడు చూసినప్పుడు అంతే చిరంజీవిని మళ్ళీ పాత రోల్లో చూడాలంటే మళ్ళీ ఇది చాలా గొప్ప ఛాన్స్ అన్నమాట ఫ్యాన్స్కి కూడా. ప్రీవియస్గా చిరంజీవిని చూసాం, మేబీ నేను కొంచెం చిన్న ఉన్నప్పుడు 10-12 చూస్తాం. మళ్ళీ ఆ చిరంజీవిని చూడాలంటే ఛాన్స్ ఇప్పుడే అనమాట. ఆ స్టెప్స్ కానీ డ్యాన్స్ కానీ మేబీ ఇది ఒక బెస్ట్ అవకాశం అని చెప్పాలి. మళ్ళీ ఏ సీన్కి ఏ సాంగ్కి లోపల రెస్పాన్స్ ఎలా ఉంది అన్న? సీను సాంగ్ అని కాదన్నా, అంటే టూ ఫ్రాంక్గా చెప్తే చిరంజీవి ఫ్యాన్స్గా వచ్చాము. ప్రతి క్యారెక్టర్ ఇంక్లూడింగ్ హీరోయిన్తో సహా ఆల్మోస్ట్ హీరోకి సమానంగా ఈ మా ఆర్తి అగర్వాల్ సీన్ ఏదైతే ఉందో హీరో కన్నా ఆల్మోస్ట్ సేమ్ ఈక్వల్ సీన్ ఉందన్నమాట. అదే హైపు, ప్రతి ఆర్టిస్ట్ ఎక్సలెంట్ అన్నా అదర కొట్టేస్తారు సినిమా. అప్కమింగ్ మూవీ మెగాస్టార్ చిరంజీవి గారిది విశ్వంబర నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది, చూసారా? చూసామన్నా. ఎట్లా అనిపించింది అన్న? ఆబ్వియస్గా చిరంజీవి గారు అంటే మాకు ఫ్యాన్స్కి ఎలా ఉంటుందని చిరంజీవి గారు ఏం చేసినా బాగానే ఉంటుంది. బట్ వింటేజ్గా చూడాలంటే ఇది బాగుంది. ఆబ్వియస్గా చిరంజీవి గారు ఇలాగే ముందుకెళ్ళాలి, ప్రతిదీ వచ్చాయని పెద్ద హిట్లు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం అందరం. ఈ ఏజ్ లో కూడా ఫుల్గా ఎంజాయ్ చేసిండు మావాడు. ఎట్లుంది ఆ సినిమా? గట్టిగా డాన్స్ చేసావా? వీణ స్టెప్ ఎలా వేసావు? చేయి చూవి. వీణ స్టెప్ ఎట్లా అనిపించింది థియేటర్ ఎక్స్పీరియన్స్? సూపర్ అన్న, సూపర్. ఇక్కడనే మాస్ జాతర ఉంది. ఇంకా సంజయ్ సుదర్శన్ థియేటర్లో టికెట్ దొరకలేదు కానీ ఆడ కూడా ర్యాంప్ ఆడుతుంటే. విశ్వంబర చిరంజీవి గారిది ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు కదా, చూసారు? యా, ఇంటర్వెల్లో చూసేసిన. అది కూడా క్రేజీ. బాస్ కోసం మళ్ళా బాస్ ఈస్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇదే హైప్లా విశ్వంబర రావాలా, మళ్ళా హిట్ కొట్టాలా. మూవీ చాలా బాగుంది. సో నేను చిన్నప్పుడు ఇంద్ర మూవీ అప్పుడు నేను చాలా చిన్నపిల్లోడిని. సో ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. రియల్లీ నైస్, సూపర్. అదే సేమ్ సుదర్శన్ అక్కడ దొరకలేదు కాబట్టి ఇక్కడ చిరంజీవి గారి కొత్త సినిమా ఫస్ట్ లుక్ వచ్చింది, చూసారు? అది చూసాం, బాగుంది. ఎట్లా అనిపించింది? సూపర్ నైస్. సో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? బాస్ ఈస్ బ్యాక్. అంతేనా? అంతే, సూపర్ మూవీ. మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటన్నా సినిమాలో? ఇంద్రానా మొక్కే కదా అని పీక కోస్తా. దానికి రెస్పాన్స్ ఎలా ఉంది థియేటర్? సూపర్. నేను స్టేటస్ కూడా పెట్టాను. ఇంద్ర సినిమా చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. చిరంజీవి గారి ఫైటింగ్ సీన్స్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, అన్నీ చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్స్ యాక్షన్ కానివ్వండి అంతే చాలా బాగుంది. నేను ఫస్ట్ ఒక డైలాగ్ అయితే చెప్పొచ్చండి. సినిమా అనే డైలాగ్స్ బాగున్నాయి, అన్నీ ఎంజాయ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది.